అయోధ్యలో రామ మందిరం కట్టిన తర్వాత మనందరికీ కూడా అక్కడికి వెళ్ళాలనిపించింది కదా! దేవుడిని దర్శనం చేసుకోవడానికి. కానీ అవుతది, అవ్వకపోతది. సో, మన అందరి గురించి మన వైజాగ్‌లోనే అయోధ్య రాముడైతే వచ్చేసాడు. సో, టికెట్ అయితే రూ. 50 చాలా కట్టారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అయోధ్యలో టెంపుల్ ఎలా ఉంటదో అలాగే కట్టారంట. 1% కూడా తేడా లేకుండా. ఐదుగురు ఇంజినీర్లు, 15 మంది ఆర్కిటెక్చర్లు, అలాగే 325 మంది వర్కర్స్‌తో ఈ పనైతే చేశారు. అంతా కూడా ప్రకృతికి హెల్ప్ అయ్యే మెటీరియల్స్‌తోనే చేశారంట వీళ్ళు. ప్లాస్టిక్ అది ఎక్కడ యూజ్ చేయకుండా. సెట్ మాత్రం చాలా 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 బావుంది. అండ్ ఇది ఫస్ట్ టైమ్ కాదంట. ఆల్రెడీ ప్రయాగరాజ్‌లోని ఈ సెటప్ వేశారంట కుంభమేళా అది జరిగినప్పుడు. అండ్ ఇది సెకండ్ టైమ్. బట్ అక్కడికి, ఇక్కడికి వేరియేషన్ అంట. అక్కడ చేనేత కాటన్‌తో పైనున్నవి చేశారంట. ఇక్కడ మాత్రం నార్మల్ మెటీరియల్‌తోనే చేశారంట. అదే డిఫరెన్స్. బట్ సేమ్ అయోధ్యలో కట్టినట్టే కట్టారు. మీరు చూస్తే చాలా 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 బావుంది. రూ. 50 టికెట్ కాబట్టి మిస్ అవ్వకుండా అందరూ వెళ్లి చూడండి. అయోధ్య వెళ్లి దేవుడిని దర్శనం చేసుకోవాలంటే ఇప్పుడప్పుడే అయ్యే పని కాదు కదా! సో, మన దగ్గరలో ఉన్నప్పుడు వెళ్లి చూసుకోవడం మంచి విషయం. అండ్ నిజంగా మనకి టెంపుల్ వైబ్స్ అయితే కన్ఫర్మ్‌గా వస్తాయి. లోపల దేవుడున్న ప్లేస్‌లోని పైనంతా మీరు చూస్తే అసలు అద్భుతంలా అనిపిచ్చింది. సో, వెళ్ళండి. ఒకసారి దర్శనం చేసుకోండి. చాలా 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 బావుంది. అండ్ ఈ సెట్ అంతా కూడా మేమైతే మంచిగా మీకు చూపించడానికే ట్రై చేశాము. అయినా గానీ మీరక్కడికెళ్లి చూడండి. ఎందుకంటే వెళ్లి చూడాల్సిన ప్లేస్ అంత కట్టారనమాట. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? మనమైతే ఈరోజు మన వైజాగ్ ఆర్‌కే బీచ్ దగ్గర పెట్టిన అయోధ్య సెట్ చూడ్డానికొచ్చాము. మేమైతే సాటర్‌డే వచ్చాము. యాక్చువల్‌గా 1 వీక్ నుంచి ఎళ్దాం అనుకుంటున్నా గానీ వర్షం వల్ల అవ్వలేదు. కొన్ని డేస్‌లో వర్క్ ఉండి అవ్వలేదు. మొత్తానికి సాటర్‌డే వచ్చి వీడియో తీసుకుందామని వచ్చాను. జనాలు మాత్రం అసలు మామూలుగా లేరు. బెటర్ సాటర్‌డే, సండేస్ మాత్రం అసలెళ్ళకండి. వీక్ డేస్‌లోనే ప్లాన్ చేసుకోండి గానీ వీకెండ్స్ అస్సలెళ్ళొద్దు. ఎందుకంటే అంతమంది జనాలున్నారు. చూస్తుంటే మీకు అంత జనాలే కనబడుతున్నారు కదా! అండ్ టికెట్ మనకైతే రూ. 50 జెంట్స్‌కి వేరేగా, లేడీస్‌కి వేరేగా ఇస్తున్నారు. ఇక్కడ జెంట్స్‌కి ఇస్తున్నారు. రైట్ సైడ్‌లోనైతే లేడీస్‌కి ఇస్తున్నారు. టికెట్ చెక్ చేసేసారు కదా అని చెప్పి పడేయకండి. ఎందుకంటే ఇక్కడ మనకి టికెట్ చింపేసిస్తారు. అండ్ లోపల మనకి ఆహ్, టెంపుల్ లోపలికెళ్తున్నప్పుడు ఇంకోసారి మన టికెట్ అయితే చెక్ చేస్తారు. సో, టికెట్ అయితే జాగ్రత్తగా పట్టుకోండి. అండ్ ఇక్కడ నాకు ఈ నంబర్ చూసినప్పుడు 36,000 అని అప్పటికి అంతమంది దర్శనం చేసుకున్నారా అని అనిపిచ్చింది. నేననుకుంటుంది కరెక్టేనా అంటారా? అండ్ లైన్‌లో అయితే జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళండి. ఇక్కడ మనకేమి పాము షేప్‌లో లైన్స్ ఉండవు. జస్ట్ అలా గుంపు గుంపుగా అలా వెళ్ళిపోతాం. కొంచెం మందిని, కొంచెం మందిని అలా అయితే మనకి ఇక్కడ వదులుతారనమాట. అలా వెళ్ళిపోవడమే. సో, బావుంది. నిజంగా మనకైతే టెంపుల్ వైబ్స్ వచ్చాయి ఇక్కడ. అంత బాగా వాళ్ళు అరేంజ్ చేశారు అంతా కూడా. సో, వర్త్ చూడ్డానికి రూ. 50 అయితే చాలా తక్కువ. నిజంగా ఎంట్రన్స్ టికెట్. సో, వెళ్లి చూడండి. నిజంగా రాముడిని చూసాము అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అండ్ ఇదైతే మనకి అన్మోల్ విల్లా పక్కనున్న హోటల్. పార్క్ హోటల్ లోపల నుండి వ్యూ ఇలా ఉంటది అని చెప్పి తీశాను. మనం ఎప్పుడూ ఎళ్ళలేదు కదా అని చెప్పి. అండ్ మొత్తానికైతే మనం మందిరం దగ్గరికొచ్చేసాం. ఇది చూసినప్పుడు నిజంగా చాలా అనిపిచ్చింది. ఎదురుగా కళ్ళ ముందు చూస్తున్నప్పుడు నాకెందుకో ఇంద్రవనం అనే పేరు గుర్తొచ్చింది. అండ్ చూస్తున్నారా ఆ లైటింగ్స్‌కి బీచ్ ఎలా మెరిసిపోతుందో. సో, చాలా వర్త్ చూడ్డానికి మాత్రం. ఆ లైటింగ్స్ అవి మార్నింగ్ టైమ్ వెళ్ళినా కూడా చాలా బావుంది. అండ్ నైట్ టైమ్ కూడా ఇంకా బావుంటది ఆ లైటింగ్స్‌లో. అండ్ ఇక్కడ రాముడి విగ్రహం ఈ మధ్య వేసిన గాలులవి గట్టిగా ఉన్నాయి కదా! అండ్ వర్షాలు తెగ పడ్డాయి. సో, మరి ఏమైందో తెలీదు. అందుకే క్లాత్ చుట్టారు. ఆ! మొత్తానికి మనమైతే లోపలికైతే వెళ్ళిపోబోతున్నాము. సో, వీక్ డేసే ప్లాన్ చేసుకోండి. వీకెండ్స్ అస్సలొద్దు. వీక్ డేస్ అయితే ఫ్రీగా ఎళ్తారు. మేము ఫ్రైడే ఎళ్ళాం గానీ, ఆ రోజు ఎందుకో వాళ్ళు ఓపెన్ చేయలేదు. ఆ రోజు ఓపెన్ చేసుంటే ఇంకా ఫ్రీగా తీసుకోవడం అయ్యేది వీడియో అయితే. ఏం చేస్తాం మొత్తానికి సాటర్డేయే వచ్చి చేసుకోవడం అయింది. ఇక్కడే మళ్ళా సెకండ్ టైమ్ చెక్ చేశారనమాట టికెట్స్. సో, ఇప్పుడు గూడా అంతా చూడండి చాలా బావుంది. అండ్ లోపలికెళ్తున్నప్పుడు ఫోన్స్ ఆ రోజైతే వాళ్ళెందుకో వీడియో తీయొద్దు, ఫోటోలు తీయొద్దు అనేసారు. ముందు అంతా వెళ్ళిన వాళ్ళందరూ తీశారు. బట్ ఆ రోజు వాళ్ళొద్దనేసారు ఎందుకో తెలీదు గానీ.
మేమైతే చాలా ట్రై చేసి దేవుడిని మీకు చూపియడానికి ట్రై చేశాము. కొంచెం తీయగలిగాం. అండ్ ఈ లోపలికెళ్ళినప్పుడు దేవుడితో పాటు పైనది అంతా కూడా చూడండి ఆర్కిటెక్చరు పైన ఇంకా బావుంటది లోపల. చాలా బావుందసలు మొత్తం. సో, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మొత్తం క్లియర్‌గా అంతా అబ్జర్వ్ చేస్తూ చూడండి. అంత కష్టపడి కట్టారు కదా! అండ్ ఇక్కడ మనకి అలాగా రాముడి నామంతో అలా వాళ్ళు మంత్రంది అలా కంటిన్యూయస్‌గా వచ్చేలాగా కూడా పెట్టారు. ఇక్కడ టీవీస్ కూడా సెటప్ చేశారనమాట. బయట మనకి అయోధ్యలో జరుగుతున్నది ఇక్కడ ప్లే అయ్యేలాగైతే మనకి టీవీలు పెట్టి వీడియోస్ ప్లే చేస్తున్నారు. మా ఆయన కూడా చాలా కష్టపడి వీడియో తీశాడు. మంచిగా మీకు చూపిచ్చడానికి బాగా అంతా కనిపిచ్చేలాగే ట్రై చేసైతే మంచిగా తీశాడు. మీకు గనుక మా వీడియోగ్రఫీ నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోకి. అండ్ ఇంకా మా వీడియోస్ ఏమైనా చూడాలి అనిపిస్తే వెళ్లి వాచ్ చేయండి. మీకు గనుక మా వీడియోస్ రావాలి అంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మొత్తానికి దర్శనం అయిపోయి మంచిగా మేమైతే బయటకొచ్చి కాసేపు వీడియోస్ అన్నీ తీసుకొని ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. మా వంతు మేము ఎంత బాగా చూపించగలమో అంతవరకు అయితే ట్రై చేసాము వీడియో తీయడానికి. బట్ ఎంత చూసినా ఫోన్స్‌లోని, వీడియోస్‌లోని డైరెక్ట్‌గా వెళ్లి వాచ్ చేయండి మీకు వీలైతే. ఎందుకంటే చాలా వర్త్ ప్లేస్ చూడడానికి. వాళ్ళంత కష్టపడి వేసిన సెట్ మొత్తం 2,00,00,000 అయిందంట సెట్ వేయడానికైతే. ఒక 40, 50 డేస్‌లో మొత్తం కంప్లీట్ చేసేసారు ఈ సెట్‌ని. 45 డేస్ ఉంటదంటున్నారు కొంచెం మంది. కొంచెం మందేమో 90 డేస్ అంటున్నారు. మరి చూసుకొని మీకు ఖాళీ దొరికినప్పుడు వెళ్ళండి. వీక్ డేస్‌లో ప్లాన్ చేసుకోండి. సో, ఇదేననమాట మన అయోధ్య రాముడి వీడియో మన వైజాగ్‌లో అయితే. అయోధ్యలో ఎన్ని పిల్లర్స్‌తో, ఎన్ని ద్వారాలతో కట్టారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ గూడా అలానే కట్టారు. నాకైతే ఇది చూసాక అయోధ్య ఎప్పుడెళ్తానా అనే ఫీల్ కూడా వచ్చింది. ఎందుకంటే మేము 2017లో వెళ్ళినప్పుడు పిల్లర్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టారనమాట. ఎందుకంటే అప్పటికి పర్మిషన్ లేదు కదా! కానీ పిల్లర్స్ అవి రెడీ చేసే ఉంచారు. అప్పుడు వెళ్లి చూసాము. అండ్ మళ్ళీ అయిన తర్వాత వెళ్లి చూడాలి. ఎప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడో అప్పుడవుతది. అండ్ ఇది అన్మోల్ విల్లా కదా! నాకు బయట నుంచి చూసినప్పుడు ఇది చాలా అనిపిచ్చింది. ఎందుకో తెలీదు గానీ ఒకసారి చూడాలని. ఈరోజు నాకు ఆ కోరిక తీరింది ఇది చూడాలని కూడా. నాకేమంత అనిపియలేదు గానీ, బట్ అంటే మేబీ ప్రాపర్ డెకరేషన్‌తో అంతా చేస్తే ఆ ఫీల్ ఒస్తదేమో. ఈరోజైతే నాకు ఆ కోరిక తీరింది. అండ్ ఇక్కడ మనకి ప్రసాదములు అవి కూడా ఉన్నాయి. పులిహోర, లడ్డు అండ్ మాడుగుల హల్వా ఇవన్నీ అమ్ముతున్నారు. చాలా స్టాల్స్ ఉన్నాయి. ఖాళీగానే ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రైస్ ఎంతో ఉంటది. ఏమైనా బిజినెస్ అక్కడ పెట్టుకోవాలంటే. ఎందుకంటే ఎక్కువ మంది జనాలొస్తారు గాబట్టి అవుతూ ఉంటాయి కదా బిజినెస్‌లు. అండ్ ఇక్కడ వీళ్ళు కుండలో క్రష్ చేసి అమ్ముతున్నారు. డిఫరెంట్‌గా అనిపిచ్చింది. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. సో, ఇదన్నమాట మొత్తానికి వీడియో అయితే. దేవుడు మాకు వారం రోజుల తర్వాత అనుగ్రహం ఇచ్చాడనమాట దర్శనానికి. అంటారు కదా పెద్దలు, మనం అనుకున్నంత మాత్రాన దేవుడి దర్శనం దొరకవని. నిజమే అనిపిచ్చింది. అండ్ మేము బయటకొచ్చినప్పుడు చూడండి లాక్ చేసేశారు. ఎందుకంటే లోపల ఎక్కువ మంది జనాలున్నారు కదా! ఫ్లోటింగ్ చాలా ఎక్కువుంది. సో, కాసేపు ఆపారు బయట లోపలికి రాకుండా. మొత్తానికి వీడియో అయితే ఇది. మీకు కనుక మా వీడియోస్ రావాలంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్‌ని కూడా ఆన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.